ఎంత చూస్తే నా కొడుక ఏమనుకుంటున్నాడు రే? ఏమైందండి? ఒక నా కొడుకు నువ్వు రోజు ఇలా తాగొచ్చే బదులు నీ పిల్ల నా ఇంటికి పంపిరని నేను చూసుకుంటా అన్నాడు. చెప్పుతో కొట్టకపోయారా? కుక్కను కొట్టినట్టు కొట్టి ఈదిలో పడేసి వచ్చావాడిని. మంచి పని చేశారు. ఇంతకీ ఎవరా ఎదవ అనింది? మీ నాయన కుమ్మేసిన మా నాయన్నే కొడతా. కల్లో తాగేసుకుంటున్నా కానీ చంపేసేలా ఉంది ఇది. ఏంటి అరుస్తున్నారు? ఏం లేదే, చిన్న కళ. ఏం కూర చేసావే? మీకు ఇష్టమైన గుత్తొంకాయ కూర చేశానండి. సర్లే నేను వెళ్ళొస్తా. ఎదురైనా వస్తానుండండి. ఏమైందని చెప్పాగా. హలో అమ్మా, టెన్షన్ పడకు. అబ్బాయికి యాక్సిడెంట్ అయింది. మేమంతా హాస్పిటల్ కి వచ్చేస్తున్నాం. కూడా అర్జెంట్ గా బయలుదేరి వచ్చి అమ్మా. చాలా పెద్ద యాక్సిడెంట్ అండి ఇది. ఆపరేషన్ ఖర్చే 10 లక్షలకు పైగా అవుతుంది. 10 లక్షలు అనుకుంటే ఊహించుకుంటేనే భయంగా ఉంది కదండి. ఇది కల్పితమే అయ్యుండొచ్చు అని ప్రమాదం ఎప్పుడు చెప్పిరాదు కదండి మనకు. మన ఫ్యామిలీలో ఎవరికైనా అనుకోని ప్రమాదమే ఏర్పడినా లేదా అనుకోకుండా పెద్ద ఆరోగ్య సమస్య వచ్చినా లక్షలు ఖర్చు పెట్టాల్సిన సమయం వచ్చినప్పుడు మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళం అప్పటి వరకు రూపాయి చేర్చి పెట్టుకున్న ప్రతి ఒక్క రూపాయి కూడా ఒక్క క్షణంలో ఖర్చు అయిపోతుందండి. అలాంటి సమయంలో ఏర్పడిన అప్పు మన జీవితకాలం వెంటాడుతూనే ఉంటుంది. మీరు గమనించారో లేదో మన చుట్టుపక్కలే ఉంటారు. ఆరోగ్యం బాలేక అప్పులు పాలైన వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి సమస్యలే రేపు నాకు రావచ్చు లేదా మీకైనా రావచ్చు. అందుకే ముందుగా జాగ్రత్త పడడం అనేది చాలా మంచిదండి. నా మాట విని నెలకేదైనా చిన్న అమౌంట్ కట్టుకుంటూ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసి పెట్టుకోనండి. ఈ రోజుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది చాలా ఈజీ అండి. మీరు డైరెక్ట్ గా మీ బ్యాంక్ దగ్గరకైనా వెళ్ళేసి ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ చెప్పండి అంటే వాళ్ళే కూడా చెప్తారు. లేదంటే ఏ యూపీఐ యాప్ ఓపెన్ చేసినా గానీ మీకు ముందే కనిపిస్తుంటే హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి. ఇంకా కావాలంటే ఆన్లైన్ లో కూడా మీరు చెక్ చేసి తీసుకోవచ్చు. లేదు నేను ఆలోచించినట్లే చాలా